హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ మహిజా వెల్కమ్ టు వాకి టీవీ పేపర్ అనాలిసిస్. ప్రముఖ దినపత్రికలలో మెయిన్గా వచ్చిన హెడ్లైన్స్, అందులో వార్తల వివరాలు అనలైజ్ చేయడానికి ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. సో ఈరోజు మెయిన్గా చూస్తే ఫస్ట్ ఆంధ్రజ్యోతి చూసుకుందాము. ఆంధ్రజ్యోతిలో మెయిన్గా ఏపీ పిలుస్తోంది. నిన్న సీఎం ఏదైతే సిఐఐ యాన్యువల్ సమ్మిట్కి వెళ్ళారో దాని గురించిన న్యూస్ మెయిన్గా వేశారు. ఏపీ పిలుస్తోంది. 22 నెలల్లో 22 లక్షల కోట్ల పెట్టుబడులు, 2 ఏళ్లలోపే 24 లక్షల ఉద్యోగాల సృష్టి, 2047 నాటికి 2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, ఇదే లక్ష్యంతో ప్రణాళికాబద్ధ కార్యాచరణ, టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ సిటీగా అమరావతి, విశాఖ గూగుల్, త్వరలోనే రిలయన్స్ కూడా రాబోతుందని చెప్పి అయితే ప్రకటించడం జరిగింది. పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్కు రండి, సిఐ సదస్సులో పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం. సో ఏదైతే అమరావతిని ఇంటిగ్రేటెడ్ సిటీగా నిర్మించదలుచుకున్నారో సో దానికి సంబంధించి యాన్యువల్ బిజినెస్ సమ్మిట్ 2026కి సీఎం చంద్రబాబు నాయుడు అటెండ్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల ఆహ్వానానికి ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం జరిగింది. ఇప్పటికే గూగుల్ అయితే వచ్చేసింది, త్వరలోనే రిలయన్స్ కూడా రాబోతుందని ప్రకటించడం జరిగింది. సో మరి ఈ విధంగా రిలయన్స్ కనుక వస్తే త్వరలోనే ఇంకా అత్యధిక ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఏపీకి. సో పాలమూరు, రంగారెడ్డి ఓకే అంటే సరి, అప్పుడిక తెలంగాణతో నీటి సమస్య ఉండదు. చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సూచన. ఏదైతే నిన్న అక్రమంగా తెలంగాణ ఏదైతే ఆరోపణ చేసిందో తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్నారు, పోలవరం కొన్ని నిర్మాణాల వల్ల తెలంగాణకి నష్టం అని ఏదైతే ప్రకటన చేసిందో ఈ ప్రకటన నేపథ్యంలో ఈ వార్త చాలా కీలకం కాబోతుంది. సో దాని ప్రకారం చూస్తే చంద్రబాబుకు జలశక్తి మంత్రి సూచన అయితే చేశారు. తెలంగాణ, ఆంధ్ర నుంచి సమాంతరంగా ఒకేసారి గోదావరి, కావేరి అనుసంధానం, ఈ పథకానికి 1,50,000 కోట్లు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అయితే ప్రకటన చేయడం జరిగింది. పోలవరం 2వ దశకు 32,000 కోట్లు, బనకచర్ల PFR ను ఆమోదించండి, నల్లమల సాగర్ DPR తయారీకి సమ్మతించండి, కేంద్ర మంత్రికి సీఎం వినతి. ఏదైతే పక్కపక్క రాష్ట్రాలు ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి క్లాషెస్ లేకుండా ఇద్దరికి కూడా ప్రయోజనం చేకూరే విధంగా ముఖ్యమంత్రి అయితే ఒక ప్రకటన చేయడం జరిగింది. ఒక ప్రతిపాదనని కేంద్ర జలశక్తి శాఖ ముందు ఉంచడం జరిగింది. మరి దీని ప్రకారం ఫర్దర్గా ఎటువంటి రిజల్ట్ రాబోతాయో, పూర్తయ్యేసరికి ఎటువంటి క్లాష్ లేకుండా ఇద్దరికి ప్రయోజనం చేకూరేలా, తెలంగాణకి ఆంధ్రకి ఇద్దరికి ప్రయోజనం చేకూరే విధంగా ఎటువంటి చర్యలు కేంద్రం తీసుకుంటుందో ఫర్దర్గా చూడాలి. అదేవిధంగా నిన్న ఏదైతే ఒక ట్రెండ్ అయిన వార్త ఉందో, మనకి బంగారం కొనొద్దు, కొంచెం విలువలు నిత్యావసరాల్లో కొన్ని ఏవైతే మనం ఎక్స్పోర్ట్కి ఎక్కువగా పెడుతున్నామో, ఎక్స్పోర్ట్కి ఎక్కువగా పెట్టి విదేశీ మారక నిల్వల్ని తరిగించేస్తున్నామో దానికి సంబంధించి ప్రధాని మోడీ ఏదైతే ప్రకటన చేశారో దానికి సంబంధించి విపక్షాలు కానివ్వండి, మిత్రపక్షాలు కానివ్వండి, ఎవరి ధోరణిలో వాళ్ళు దాన్ని అనలైజ్ చేస్తున్నారు. దాన్ని ఒకసారి చూద్దాము. బంగారం ఎందుకు కొనొద్దంటే, విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడమే లక్ష్యం. మన దగ్గర ఉన్న విదేశీ మారక నిల్వలు మనం ఎంత ఎక్కువగా ఎక్స్పోర్ట్కి దాన్ని పెట్టేస్తే మన దగ్గర అంత తరిగిపోతాయి. ఎప్పుడైతే విదేశీ మారక నిల్వలు తరిగిపోయాయో డాలర్కి వాల్యూ పెరుగుతుంది, రూపాయి వాల్యూ తగ్గుతుంది. రూపాయి వాల్యూ ఎప్పుడైతే తగ్గిందో ద్రవ్యోల్బణం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి నిత్యావసరాల ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అవి పెరగకుండా ఉండాలంటే కొన్ని మనం అనవసరంగా పెట్టే వాటిని తగ్గించుకోండి, అంటే అత్యధికంగా అత్యవసరం లేనివి తగ్గించుకోండి అని మోడీ చెప్పడం జరిగింది. దాన్ని కొన్ని విపక్షాలు కానివ్వండి, కొందరు వక్రీకరించి దాన్ని చెప్తున్నారు. సో దాని ప్రకారం చూస్తే విదేశీ మారక ద్రవ్య నిల్వలు కాపాడుకోవడమే లక్ష్యం. ఏడాది పాటు బంగారం కొనొద్దు. భాగ్యనగరం పర్యటనకు వచ్చిన మోడీ బంగారం గురించి చేసిన ఈ ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గతంలో ఎన్ని సంక్షోభాలు, ఆర్థిక మాంద్యాలు వచ్చినా ఏ ప్రధాని కూడా ఈ విధంగా చెప్పలేదు. సో మోదీ చేసిన ఈ సూచన సాధారణమైనది కాదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బంగారం అనే మాట భారతీయులందరికీ ఎంతో కనెక్ట్ అయ్యే మాట కాబట్టి దాని గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. కానీ ఆయన ఇంకా చాలా కూడా చెప్పారు. ట్రిప్స్ వద్దన్నారు, ఇంకా రకరకాలు కూడా చెప్పారు. బంగారం దగ్గర మన మైండ్స్, మనం అందరం కూడా బంగారం దగ్గర స్ట్రక్ అయిపోయాము. ఎందుకంటే అది ఇండియన్స్కి ఆబ్వియస్లీ ఒక ఎమోషన్తో కూడిన విషయం కాబట్టి అక్కడ ఆగిపోయాము. కానీ లేదు, ఖచ్చితంగా ఒక రీజన్తో దాని గురించి చెప్పడం జరిగింది. సో అది ఖచ్చితంగా ప్రతి ఒక్క సామాన్య పౌరుడు అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. సో విదేశీ మారక నిల్వలు కాపాడుకోవడం కోసం మాత్రమే ఆ ప్రకటన మోడీ చేయడం జరిగింది. అదేవిధంగా 15లోగా పెట్రోల్ ధరల పెంపు, లీటర్కు 5 రూపాయల వరకు పెంచే అవకాశం, వంట గ్యాస్పై
సిలిండర్కు 50 రూపాయల దాకా. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ దిశగా ఐటీ. సో సెన్సెక్స్ దీని ప్రకారం మనకి 1313 పాయింట్లు పతనమైంది. 6.16 లక్షల కోట్ల సంపద ఆవిరి. ఒక్క మాటతోనే స్టాక్ మార్కెట్ తలకిందులు అవుతూ ఉంటుంది, అందరికీ తెలుసు. సో ఈ ప్రభావం కూడా సెన్సెక్స్ మీద పడి ఉంటుంది. సో కరెన్సీపై ఎన్నికల ఎఫెక్ట్, 5 రాష్ట్రాల ఎలక్షన్స్ తో పెరిగిన ఉపసంహరణలు, బ్యాంకులో నిధుల కొరత, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రం. సో పెట్రోల్ ధరల పెంపు, 15 లోపు పెట్రోల్ ధరల పెంపు అని ఏదైతే న్యూస్ వచ్చిందో అది అందరూ కూడా కొంచెం గవర్నమెంట్ కి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లే అంశంగానే దీన్ని చూడొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే 5 రాష్ట్రాల ఎన్నికల వరకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచదు, ఆ తర్వాత పెంచుతుంది అనే ఒక రూమర్ ఏదైతే వచ్చిందో దాన్ని నిజం చేసేలాగా వార్తుంది. కానీ ఇది ఎంతవరకు అమలు అవుతుంది, ఎంతవరకు ధరలు పెరుగుతాయి అనేది ఫర్దర్ గా చూడాలి. తర్వాత ఒత్తిడితో భారత్ ను లొంగ తీసుకోలేరు, ప్రపంచంలో ఆ శక్తి ఎవరికీ లేదు. ప్రధాని మోడీ భారత్ చాలా స్ట్రాంగ్ ఒక ఇండిపెండెంట్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. ఇలాంటి సమయంలో ప్రెజర్తో భారత్ని ఏ శక్తి లొంగ తీసుకోలేదని పీఎం ప్రకటించడం జరిగింది. 1951 మే 11న సోమనాథ్ ఆలయ పునఃప్రతిష్ఠ ప్రోగ్రాంలో అణు పరీక్షలు జరిపింది మే 11నే. దేశానికి తొలి ప్రాధాన్యమని అప్పుడే చాటం. సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోడీ వెల్లడి. ఏదైతే 1951 మే 11న సోమనాథ్ ఆలయ పునఃప్రతిష్ఠ జరిగింది. సో మరి నిన్న మే 11 సందర్భంగా సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు మోడీ. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఒత్తిళ్లు తెచ్చి భారత్ను లొంగ తీసుకునే శక్తి ప్రపంచంలోనే ఎవరికీ లేదని మోడీ స్పష్టం చేశారు. అమెరికా ఎంత ఒత్తిడి తెచ్చినా వాజ్పేయి ప్రభుత్వ హయాంలో పోఖ్రాన్లో జరిపిన అణు పరీక్షల గురించి ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోఖ్రాన్లో అణు పరీక్షలు మే 11న జరిగాయి. ఆ మే 11న పోఖ్రాన్ అణు పరీక్షలు సక్సెస్ అయిన సందర్భంగా మనం మే 11ని అంతర్జాతీయ టెక్నాలజీ దినోత్సవంగా, ఇండియన్ నేషనల్ కి సంబంధించి జాతీయ టెక్నాలజీ దినోత్సవంగా, సాంకేతిక దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నాము. నిన్న సాంకేతిక దినోత్సవం సందర్భంగా చిన్నారులు ఎన్నో ఆవిష్కరణలు కూడా మనం చూసాము. ఈ సందర్భంగా ఒకసారి మళ్ళీ వాటిని గుర్తు చేస్తూ అటు ఒక మే 11 మనకి అప్పుడే మనం తలొగ్గలేదు. సో ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందిన సందర్భంగా ఎటువంటి ఒత్తిళ్ళకి తలొగ్గే ఇదే లేదని చెప్తున్నారు. సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ జరిగి 75 ఏళ్లైన సందర్భంగా సోమవారం నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. జాతి ఆత్మ గౌరవాన్ని కాదని బుజ్జగింపు రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చే శక్తులు దేశంలో ఉన్నాయన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ఇదే మనస్తత్వంతో నిర్మించామని అయితే మోడీ చెప్పడం జరిగింది. సో ఎటువంటి అతీత శక్తులకు కానీ, ఎటువంటి విదేశీ ఒత్తిళ్లకు కానీ భారత్ అయితే తలొగ్గే సమస్య లేదని అయితే చెప్తున్నారు. సో ఇదే విధంగా చూస్తే నిన్న మంత్రి లోకేష్ సింగపూర్ పర్యటనకు అయితే వెళ్ళడం జరిగింది. సింగపూర్ పర్యటనలో కూడా ఏదైతే సిఐఏలో సీఎం చంద్రబాబు నాయుడు పెట్టుబడుల ఆకర్షణకి ఏ విధంగా శ్రమిస్తున్నారో అదేవిధంగా నారా లోకేష్ కూడా సింగపూర్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్కు, అమరావతికి పెట్టుబడులను ఆకర్షించడానికి ఆయన అయితే సింగపూర్ వెళ్ళడం జరిగింది. సో అమరావతిలో పుంగోల్ సింగపూర్ తరహా టౌన్షిప్ అయితే రాబోతుంది. సింగపూర్ సహకారంతో అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి, ఆగ్నేయ ఆసియా దేశాలతో సులభతర వాణిజ్యం. అమరావతిలో 4 కన్వెన్షన్ సెంటర్లు ఒకటే ఉంటాయి. విశాఖలో ప్రపంచ స్థాయి మైస్ సెంటర్, గ్లోబల్ ఈవెంట్ల గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దాం. ఏపీ సింగపూర్ మధ్య పోర్టు అధికారిక కారిడార్. సింగపూర్ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీతో లోకేష్ భేటీ. సో సింగపూర్ పర్యటనలో లోకేష్ పలు సంస్థలతో భేటీ అవుతున్నారు. సింగపూర్లోని ప్రముఖ పుంగోల్ టౌన్షిప్ తరహాలో అమరావతిలో కూడా టౌన్షిప్ రావాలని అయితే అక్కడ అధికారులకు అభ్యర్థన చేయడం జరిగింది. అదే కాకుండా మరిన్ని అంశాల మీద, పోర్టుకు సంబంధించి, లాజిస్టిక్స్ కి సంబంధించి మరిన్ని అంశాల మీద సింగపూర్ ప్రతినిధులతో లోకేష్ నిన్న భేటీ కావడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి చూస్తే సేమ్ నెక్స్ట్ పేజ్లో కూడా మనకి దానికి సంబంధించి మొదటి పేజీ వార్తలకి సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ దిశగా మళ్ళీ ఐటీ వెళ్తుందా అని ఒక వార్త అయితే వస్తుంది. దీనికి సంబంధించి మోడీ నేను ఎప్పుడైతే ప్రకటన చేశారో సోషల్ మీడియాలో కూడా అనేక రకాలైన మీమ్స్ అయితే మనం చూస్తున్నాము, కొన్ని వైరల్ అవుతున్న న్యూస్ అయితే చూస్తున్నాము. వర్క్ ఫ్రమ్ హోమ్ దిశగా మళ్ళీ ఐటీ వెళ్తే మాత్రం ఓకే, మనకి పెద్దగా దాని గురించి లాస్ అని కానీ లేదా లాభం అని కానీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే మోడీ చెప్పారో పెట్రోల్ వినియోగం అయితే ఒక రకంగా తగ్గుతుందనే చెప్పొచ్చు. సో గల్ఫ్ సంక్షోభం నేపథ్యంలో కంపెనీలు అప్రమత్తం, చమురు సంక్షోభాన్ని అధిగమించేందుకు వర్క్ ఫ్రం హోమ్ ను ఎంచుకోవాలని ప్రధాని మోడీ సూచించారు. ఈ నేపథ్యంలో ఐటీ రంగంలో ఈ మేరకు కదలిక మొదలైంది. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం, ఉద్యోగుల రాకపోకలు నియంత్రించడం లక్ష్యంగా ఐటీ కంపెనీలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. సో చూద్దాం వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది. మళ్ళీ ఫర్దర్ గా ఐటీ ఉద్యోగులకు ఇది ఒక ప్లస్ అనే చెప్పొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంప్లిమెంట్ అయితే దాన్ని బట్టి కూడా చూడొచ్చు. ఒక 15లోగా
పెట్రోల్ ధరల పెంపుకు సంబంధించి కూడా దీంట్లో న్యూస్ ఉంది. $105 దాటి దూసుకుపోతున్న నేపథ్యంలో ముడి చమురు ధర, పెట్రోల్ ధరలు, ప్రభుత్వం డీజిల్ ధరలు పెంచాలని చమురు సంస్థలు యోచిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ రెండింటి మీద త్వరలో 4 నుంచి 5 రూపాయలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సో వంట గ్యాస్ ధరలు కూడా సిలిండర్కు 40 నుంచి 50 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 15 లోపే పెంపు ప్రకటన వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది జస్ట్ ఒక అంచనా మాత్రమే. దీనికి సంబంధించి ఎటువంటి ఖచ్చితమైన ప్రకటన కానీ ఖచ్చితమైన ప్రాతిపదికన ఏ ప్రకటన కూడా రాలేదు. ఇది జస్ట్ జస్ట్ రూమర్ మాత్రమే, లేదా వాళ్ళు చమురు సంస్థలు ప్రభుత్వం ముందు ఉంచిన ప్రతిపాదన మాత్రమే. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నది అనేది ఫర్దర్ గా చూడాలి. సో ఒకసారి మనం నెక్స్ట్ న్యూస్ పేపర్ కనుక చూసినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము. సో ఒకసారి ఇంకొక దినపత్రికలో ఎటువంటి హెడ్లైన్స్ వచ్చాయో అవి కూడా ఒకసారి మనం గమనిద్దాము. సో ఇప్పుడు మనము ఆంధ్రప్రభ చూద్దాము. సో ఆంధ్రజ్యోతి చూస్తాము. ఇప్పుడు ఒకసారి ఆంధ్రప్రభకు సంబంధించి ఎటువంటి హెడ్లైన్స్ వేశారో చూద్దాము. సో ఆంధ్రప్రభ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు సీఎం ఏదైతే వెళ్ళారో సిఐఐ సదస్సుకి, ఆ సిఐఐ సదస్సుకు సంబంధించిన మెయిన్ అయితే ఇక్కడ హెడ్లైన్గా వేశారు. పెట్టుబడులు పెట్టండి, ఏపీలో పరిశ్రమలకు ఉత్తమ పాలసీలు, సీయింగ్ ఈజ్ బిలీఫ్ మా విధానం, త్వరలో క్వాంటం పరికరాల ఉత్పత్తి, విద్యుత్ కొనుగోళ్ల ఖర్చును మరింత తగ్గిస్తాం, ఆదాయం లేకుండా సంక్షేమం సాధ్యం కాదు, ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యా సంస్థల సమిష్టి కృషితోనే పురోగతి, 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఏపీ, ప్రధాని మోడీ 8 అంశాల నేషనల్ మిషన్ అనుసరిద్దాం, ఢిల్లీలో సిఐఐ బిజినెస్ సమ్మిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు. సెమాస్టీస్ ఏదైతే ఆంధ్రప్రదేశ్కు, అమరావతికి పెట్టుబడులను ఆకర్షించే విధంగా సిఐఐ బిజినెస్ సమ్మిట్కి ఏపీ సీఎం చంద్రబాబు అటెండ్ అవ్వడం జరిగిందో దానికి సంబంధించే ఆంధ్రప్రభ కూడా మనకి మెయిన్ హెడ్లైన్గా వేయడం జరిగింది. సో ఇందులో అమరావతిలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్, లోకేష్కు సంబంధించి సింగపూర్ పర్యటనకు సంబంధించి పుంగోల్ టౌన్షిప్ ఏదైతే ఆయన ఆశిస్తున్నారో ఏపీకి, సో దాని గురించి సంబంధించడం జరిగింది. అండ్ ఇంకొక న్యూస్ చూసుకోవాలి. నిన్న మనము స్టాలిన్ ఏదైతే నిన్న తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారో మొన్న 10వ తారీఖున, 11వ తారీఖున నిన్న ఆయన స్టాలిన్ని కలవటం జరిగింది. తమిళనాడు రాజకీయాల్లో, ద్రవిడ రాజకీయాల్లో ఇప్పటి వరకు ఒక ముఖ్యమంత్రిగా సెలెక్ట్ అయిన ఏ ముఖ్యమంత్రి కూడా అపోజిషన్లో ఉన్న లీడర్ని కానీ ప్రతిపక్ష నేతని కానీ వెళ్ళి మర్యాదపూర్వకంగా కలవటం అనేది ఇప్పటి వరకు జరగలేదు. ఫస్ట్ టైం దాన్ని బ్రేక్ చేస్తూ, అలాంటి సంస్కృతిని బ్రేక్ చేస్తూ విజయ్ కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చారని చెప్పొచ్చు. స్టాలిన్ని వెళ్ళి విజయ్ కలవటం జరిగింది. స్టాలిన్ నివాసానికి సీఎం విజయ్, మర్యాదపూర్వక భేటీ, ఎమ్మెల్యేగా విజయ్ ప్రమాణం, తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. నిన్న అసెంబ్లీలో ఎవరైతే విజయ్ పార్టీ నుంచి, టీవీకే పార్టీ నుంచి గెలిచిన 107 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా డిఎంకే పార్టీల నుంచి గెలిచిన వాళ్ళు, విజయ్కి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్, వీసీకే, సిపిఐ, సిపిఎం వీళ్ళందరూ కూడా టోటల్ ఓవరాల్ 234 స్థానాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా నిన్న తెలంగాణ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది అందరూ. ఆ తర్వాత విజయ్ పార్టీకి ఎవరెవరైతే మద్దతు ఇవ్వాలని త్వరలో బల నిరూపణ అయితే జరగబోతుంది. కానీ ఈ గ్యాప్లో విజయ్ స్టాలిన్ ఇంటికి వెళ్ళి కలుసుకోవడం అనేది ఖచ్చితంగా అది ఒక వ్యూహాత్మక చర్యగానే భావించవచ్చు. ఎందుకంటే బల నిరూపణ రోజు విజయ్కి కావాల్సినంత మద్దతు ఉంటేనే ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సీఎంగా ఫర్దర్గా నిలబడేది. కాబట్టి ఎందుకు గొడవలు, ఒక సఖ్యత వాతావరణం నెలకొల్పుకునే విధంగా కూడా చూడొచ్చు. ఎందుకంటే ఎవరైతే టీవీకేకి మద్దతు ఇచ్చారో వాళ్ళందరూ కూడా డిఎంకే మిత్రపక్షాలే. వీసీకే, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అన్నీ కూడా స్టాలిన్ ఏదైతే పార్టీ ఉందో వాళ్ళ డిఎంకే మిత్రపక్షాలందరూ కూడా టీవీకేకి మద్దతు ఇచ్చారు. కాబట్టి పరోక్షంగా స్టాలిన్ మద్దతు ఇచ్చినట్టే అని కూడా భావించవచ్చు. కాంగ్రెస్ ఒకటి మాత్రమే వితౌట్ స్టాలిన్ పర్మిషన్ స్వతంత్రంగా మద్దతు ఇచ్చింది టీవీకే ప్రభుత్వానికి. మిగిలిన మిత్రపక్షాలన్నీ కూడా స్టాలిన్ అనుమతి ఇచ్చిన తర్వాతనే వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఆ కృతజ్ఞతా భావాన్ని కూడా తెలుపుకోవడానికి విజయ్ వెళ్ళినట్టు భావించవచ్చు. అదేవిధంగా స్టాలిన్ కుమారుడు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, అతను కూడా విజయ్తో పాటు పలు సినిమాల్లో నటించారు. వాళ్ళిద్దరి మధ్య ఆ రకంగా కూడా ఒక ఫ్రెండ్లీ బాండ్ అయితే ఉండొచ్చు. దాని ప్రకారం నిన్న విజయ్ ఏదైతే స్టాలిన్ వెళ్ళారో, స్టాలిన్ని మర్యాదపూర్వకంగా కలిశారో అది ఖచ్చితంగా ఒక ప్రత్యేకత సంతరించుకుంది తమిళనాడు రాజకీయాల్లో అని చెప్పొచ్చు. సో ఇది మనం చూస్తుంటాం మన దగ్గర. ఎప్పుడైతే రేవంత్ వెళ్ళారో, రేవంత్ సీఎం అయిన తర్వాత వెళ్ళి కేసీఆర్ని కలవటం జరిగింది. సో ఒకసారి ఆ మాడ్యులేషన్లో కూడా దీన్ని చూడొచ్చు.
అండ్ ఇక్కడ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ ఒక ప్రకటన అయితే చేశారు. రాహుల్ గాంధీ ప్రకటన కొంచెం ఒకసారి చూద్దాము. చేతకాక తప్పుడు సలహాలు, ఇది బాధ్యత రాహిత్యం, ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. దేశవ్యాప్తంగా ఉద్యమిస్తాం, రాహుల్ ఫైర్. సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం లేదు, దేశాన్ని నడపటంలో వైఫల్యం, అందుకే ఇలాంటి విజ్ఞప్తులతో మభ్యపెడుతున్నారు ఖర్గే. పెట్రోల్ ధరలు పెంచడానికి ఈ నాటకం. డిఎంకే ప్రజలపై ఆర్థిక భారం మోపడమే లక్ష్యం, ఆప్ ధ్వజం. ఏదైతే నిన్న బంగారం గురించి మోడీ పీఎం చేసిన ప్రకటన ఏదైతే ఉందో దానికి సంబంధించి పలు పార్టీలు పలు విధాలుగా స్పందించాయి. అందులో మెయిన్గా కాంగ్రెస్ ఏదైతే ఉందో, మీకు చేతగాక తప్పుడు సలహాలు ప్రజలకు ఇస్తున్నారు, వీలైతే మీరు సరిదిద్ది చూడండి, ప్రజలని వాళ్ళ ఖర్చును తగ్గించుకోమండం ఏంటి అని చెప్పేసి దానిని వాళ్ళ వర్షన్లో వాళ్ళు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పలు పార్టీలు డిఎంకే కూడా పెట్రోల్ ధరలు పెంచడానికి ఈ నాటకం, ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి సో మనకి సంక్షోభం ఉంది, అందుకు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం కోసమే ఈ విధంగా ముందు నాటకం ఆడుతుంది అని చెప్పేసి డిఎంకే చెప్పడం జరిగింది. ప్రజలపై ఆర్థిక భారం మోపడమే లక్ష్యం, ఆప్ ధ్వజం. ఈ విషయంలో ఏఏపీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా స్పందించింది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రజలపై ఆర్థిక భారం మోపడానికి ఇలాంటి చర్యలు చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. దేశాన్ని నడపడంలో వైఫల్యం, అందుకే ఇలాంటి విజ్ఞప్తులతో మభ్య పెడుతున్నారని ఖర్గే కూడా అనడం జరిగింది. సో ఇలాంటి ఒక ప్రకటన జరిగినప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా ఎవరు సపోర్ట్ చేయడం అనేది ఉండదు, ఒక్కొక్కరు వర్షన్ ఒక్కొక్కలాగా ప్రకటిస్తుంటారు కాబట్టి విపక్షాలు ఈ విధంగా వారి వర్షని తెలపడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎవరికి తలవంచం ఏదైతే ఉందో, సోమనాథ్ అమృత్ మహోత్సవ్లో ప్రధాని మోడీ ఏదైతే భారత్ గురించి చెప్పారో, భారత్ ఎప్పటికీ ఎవరికి తలవంచదు, ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఎటువంటి ఇంతకన్నా ఎన్నో సంక్షోభాలు చూసింది భారత్, అలాంటి టైంలో కూడా ఎంతో స్ట్రాంగ్గా నిలబడింది, ఖచ్చితంగా ఇప్పుడు కూడా స్ట్రాంగ్గా నిలబడుతుందని అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మనకి రైతు బజార్లకు సంబంధించి ఇక్కడ మనం ఏపీ స్టేట్కి సంబంధించిన చిన్న న్యూస్ అయితే మెయిన్ హెడ్లైన్లో కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రభ రైతు బజార్లపై సర్కార్ ఫోకస్, ప్రతి నియోజకవర్గంలో ఒకటి, రైతుకు గిట్టుబాటు దక్కేలా చర్యలు, 80 కొత్త రైతు బజార్ల ఏర్పాటు. నిన్న మనం మెయిన్గా ఇది ప్రధాన వార్తగా చూడొచ్చు. రైతు బజార్లు ఏదైతే చంద్రబాబు నాయుడు 90sలో సీఎంగా ఉన్నప్పుడు రైతు బజార్లు ఎంత సక్సెస్ అయిన పథకమో ఇప్పటికీ మనం చూస్తున్నాము. సో ఇంకా వాటిలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ 80 కొత్త రైతు బజార్లు రావటం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ మెయిన్ న్యూస్గా వచ్చేసింది. అన్నాడీఎంకేలో ముసలం షణ్ముగంకు మద్దతుగా 30 మంది ఎమ్మెల్యేలు తనను సభాపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్కు లేఖ అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చింది. బల నిరూపణ సమయంలో ఏఐఏడిఎంకేకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరగబోతున్నాయి తమిళనాడు రాజకీయాల్లో అని చూడొచ్చు. ఎవరైతే పళనిస్వామితో విభేదించిన షణ్ముగం ఎవరైతే ఉన్నారో అతనికి సపోర్ట్గా ఒక 30 నుంచి 38 వరకు ఎమ్మెల్యేలని అతనికి సపోర్ట్గా తీసుకొని చీలిక ఏఐడిఎంకేలో చీలిక వచ్చి ఆ 30 షణ్ముగంకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ టీవీకేకి మద్దతు ఇస్తారు, ఫర్దర్గా బల నిరూపణ సమయంలో ఇవ్వచ్చు, అందుకే ముందు నన్ను సీఎంగా ప్రకటించండి, నేను బల నిరూపణ అసెంబ్లీలో చేసుకుంటాను అని అన్నిసార్లు గవర్నర్ని విజయ్ అయితే కలవటం జరిగింది. సో మరి అది అన్నాడీఎంకేలో ముసలం అనే వార్త ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎంతో ప్రాధాన్యం అని చెప్పొచ్చు. ఏఐడిఎంకే టీవీకే వల్ల ఏఐడిఎంకేలో చీలిక రావచ్చు, ఖచ్చితంగా 35 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్గా బల నిరూపణ టైంలో టీవీకేకి మద్దతు ప్రకటించవచ్చు అనేది కూడా తమిళనాడు రాజకీయాలకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అని అయితే చూడొచ్చు. దీనికి సంబంధించి నెక్స్ట్ పేజ్లో కూడా మనకి ఆంధ్రప్రభ పేజ్ 2లో కూడా ఇవే ఉన్నాయి మనకి. ఇక్కడ మనం చూస్తే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక న్యూస్ అయితే ఉంది. సోమనాథ్ పై గజని దండయాత్ర, జాషువా పద్యంలో రక్త చరిత్ర. 18 దండయాత్రలను ప్రతిబింబించిన ఫిరదౌసి యుద్ధ భీకరతను కళ్లకు కట్టిన జాషువా కవితా వైభవం. ఫిరదౌసి ఖండ కావ్యం ఉత్కంఠ భరితం. ఎక్స్ వేదికగా స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో ఏదైతే నిన్న సోమనాథ్ అమృత్ మహోత్సవ్లో పిఎం ఒక భారత్కి సంబంధించి వ్యాఖ్య చేయడం జరిగిందో అదే సోమనాథ్ అమృత్ మహోత్సవానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు రాశారు. జాషువా రచించిన ఫిరదౌసి ఖండకావ్యం ఏదైతే ఉందో, జాషువా ఎన్నో ఖండకావ్యాలు రచించారు, మనకి గబ్బిలం ఇలాంటివి మనకి కొన్ని తెలుసు. సో ఫిరదౌసిలో సోమనాథ్ మీద జరిగిన దండయాత్రలను గురించి ఆయన అందులో మెన్షన్ చేయడం జరిగింది అని నిన్న సోమనాథ్ అమృత్ మహోత్సవ్ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఎక్స్లో తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.
సోమనాథ్ ప్రధాన ఆలయం పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు ప్రధాని మోడీ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ సోమనాథ్ ఆలయంపై దండయాత్ర జరిగిన విధానాన్ని కవి జాషువా పద్యంలోని పదజాలాలతో వివరిస్తూ అభిప్రాయాలను పంచుకున్నారు. స్వాతంత్ర్యం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయత్నంతో సోమనాథ్ ఆలయాన్ని మళ్లీ పునర్నిర్మించారన్నారు. భారత దేశంపై గజనీ మహమ్మద్ చేసిన దండయాత్రలు, సోమనాథ్ ఆలయ విధ్వంసం అనంతరం జరిగిన సంపద దోపిడీని కవి జాషువా తన ఫిరదౌసి ఖండకావ్యంలో ఉత్కంఠభరితంగా రచించారని అయితే చెప్పారు. భీకర యుద్ధం, రత్నరాసుల దోపిడీ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. భారతదేశంలోని ఎన్నో ఆలయాల మీద మనకి మొఘల్ టైంలో ఎన్నో దండయాత్రలు అయితే జరిగాయి. వాటిలో సోమనాథ్ మీద కూడా ఎన్నో దండయాత్రలు అయితే జరిగాయి. 18 సార్లు మనకైతే గజనీ మహమ్మద్ 18 సార్లు సోమనాథ్ పై దండయాత్ర జరిగింది. అయినా కూడా చెక్కు చెదరకుండా నిలబడింది అని తన ఉద్దేశాన్ని పంచుకుంటూ పవన్ కళ్యాణ్ ఈ విధంగా తన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అండ్ రాజధాని పనులు చకచకా మొదటి పేజీకి కంటిన్యూషన్ గా రాజధాని పనులు చకచక అనే ఐటమ్ అయితే చూస్తున్నాము. శాశ్వత ప్రాతిపదికన అమరావతి వరద నియంత్రణకు సంబంధించి అమరావతిలో చేస్తున్న చర్యల గురించి ఇక్కడ న్యూస్ అయితే మెయిన్ గా ఆంధ్రప్రభ అయితే చెప్పింది. 100 ఏళ్ల ముందు చూపుతో వరద నియంత్రణకు బృహత్తర ప్రణాళిక రూపొందించామని, ఈ మేరకు శాశ్వత ప్రాతిపదికన వరద నియంత్రణ చర్యలు అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రపంచ ప్రతినిధులతో సోమవారం రాజధాని అమరావతిలో పర్యటించారు. ముందుగా రాయపూడిలోని ఏపీ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలోని అధికారులతో సమావేశమయ్యారు. సో దీనికి సంబంధించి అమరావతి నిర్మాణానికి, రాజధానికి పెట్టుబడులు ఆకర్షించడం, ఈ అంశానికి సంబంధించి ఎన్ని రకాల చర్యలు జరుగుతున్నాయో, ఎన్ని రకాల స్టెప్స్ తీసుకుంటుందో గవర్నమెంట్, అవన్నీ కూడా మనకి ఆంధ్రప్రభలో మెయిన్ న్యూస్ గా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ చూస్తే మనం ఒకసారి తెలంగాణ కూడా వెళ్దాము. తెలంగాణలో ఏం జరుగుతుందనేది తెలంగాణకి సంబంధించి మెయిన్ న్యూస్ అయితే చూద్దాము. సో తెలంగాణలో మనకి బండి కొడుకుపై దర్యాప్తు అనేది మెయిన్ న్యూస్ గా చూడొచ్చు. ఇక్కడ ఏదైతే బండి సంజయ్ కుమారుడి పైన నిన్న ఫిర్యాదు ఏదైతే జరుగుతుందో, బండి సంజయ్ కుమారుడికి సంబంధించి ఎలిగేషన్స్ ఏదైతే వస్తున్నాయో దానికి సంబంధించి బీఆర్ఎస్ అయితే అసలు ఊరుకోవట్లేదు. ఖచ్చితంగా బండి సంజయ్కి సంబంధించి దర్యాప్తు జరగాల్సిందే అని పట్టుబట్టింది. హోంమంత్రి కుమారుడు పరారీలోన అయితే ఇదే ప్రపంచ చరిత్రలో మొదటిసారి కేటీఆర్ అడగంగానే దర్యాప్తు జరగదు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ నెల 8న ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయకముందే భగీరథ్ కూడా కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు. అన్నింటి మీద కలిపి సీనియర్ మహిళా అధికారిని విచారణ అధికారిగా నియమించడం, బీఆర్ఎస్ వాళ్ళు అడిగినట్లు క్షణాల్లో విచారణ జరగదు. ఆబ్వియస్లీ ఏదైతే బండి సంజయ్ గురించి సంబంధించి బీఆర్ఎస్ డిమాండ్ ఏదైతే చేస్తుందో తక్షణమే ఇమీడియట్ రియాక్షన్స్, ఇమీడియట్ చార్జెస్ ఏదైతే ఉన్నాయో అవి అలా జరగవు అని చెప్పేసి చెప్పడం జరిగింది రేవంత్ అయితే మాత్రం. సో దానికి సంబంధించి పంచాయతీ పెట్టి ఆ ఇద్దరికి పెళ్లి చేశారు. బాధితురాలు బండి సామాజిక వర్గమే కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై నేరుగా బండి సంజయ్ విచారణ కోరాల్సి ఉండే, అధికారంతో ఒత్తిడి చేస్తే ఉపేక్షించేది లేదు రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్. సో కొడుకు ఏదైతే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిరూపించే వరకు కూడా బీఆర్ఎస్ విపక్షాలు కానివ్వండి, అధికార పక్షం కానివ్వండి, ఈ విధంగానే వారి వాదోపవాదాలను అయితే చెప్తున్నాయి. పోక్సో కేసును నీరు గార్చేందుకే సర్కార్ ప్రయత్నం, ప్రభుత్వం ఇప్పటికీ 10 సిట్లు వేసింది, ఒకటైనా రిపోర్ట్ ఇచ్చిందా, చర్యలు తీసుకున్నాడా, రీట్వీట్ చేసినందుకు మా వాళ్లపై కేసులు, జైలు, ఫిర్యాదు చేసి 4 రోజులైనా భగీరథ్ను అరెస్ట్ చేయరా అని చెప్పేసి హరీష్ రావు అయితే తన వాదనని వినిపిస్తున్నారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన ఏదైతే పోక్సో కేసు నమోదైందో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారో జస్ట్ ఆరోపణ, నిరూపణ అయ్యేంత వరకు కూడా ఎవరు కూడా ఏ రకమైన చర్యలు తీసుకోలేరు. అది అధికార పక్షంలో ఉన్న నేత కుమారుడైనా, ప్రతిపక్షంలో ఉన్న నేత కుమారుడైనా. సో మరి ఈ విధంగా ఒక ఛాన్స్ దొరికింది కదా అని విపక్షము అంటము కరెక్ట్ కాదు. నిరూపణ అయ్యే వరకు కూడా ఖచ్చితంగా నిరూపణ అయితే ఏ ప్రభుత్వమైనా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. మరి ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బండి సంజయ్ కుమారుడి మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో చూడాలి. పోక్సో కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు అధికారి నియామకం, అధికారిగా కూకట్పల్లి డీసీపీ రితిరాజ్, ఫలించిన బీఆర్ఎస్ ప్రజా సంఘాలు, మీడియా, సోషల్ పోరాటం. సో జాప్యంపై డీజీపీ పైనే సీఎం చిందులు, ప్రధాని పర్యటనే కారణమన్న డీజీపీ.
సో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. కానీ ఎంతవరకు చర్యలు తీసుకోవాలనేది డీసీపీ పైన సీఎం కూడా తన కోపాన్ని అయితే వెల్లడించడం జరిగింది. ఎందుకు ఇంత లేట్ అవుతుంది, చర్యలు తీసుకోవటానికి ఎందుకు లేట్ అవుతుంది అని రేవంత్ రెడ్డి కూడా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అనటం జరిగింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీస్ బందోబస్తు ఈ వ్యవహారాలన్నీ ఉంటాయి కాబట్టి ప్రధాని పర్యటన నేపథ్యంలో ఈ కేసుని ఒక రోజు డిలే చేయడం జరిగింది అని చెప్పి డీజీపీ వివరణ ఇచ్చారు. సో మరి ఈ కేసు ఫర్దర్గా ఎటువంటి విచారణ జరుగుతుంది, బండి భగీరథ్కి ఎటువంటి శిక్ష పడుతుంది అనేది ఫర్దర్గా చూడాలి. సో నెక్స్ట్ వచ్చేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సో వీళ్ళు ర్యాలీ ఏదైతే బీఆర్ఎస్ విపక్షాలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా అందరూ కూడా ఖచ్చితంగా బండి భగీరథ్ని తీసుకోవాల్సిందే, శిక్షించాల్సిందే, విచారణకు తీసుకోవాల్సిందే అని ఏదైతే ర్యాలీ చేస్తున్నారో ర్యాలీకి స్పందించి విచారణ కూడా జరిగింది. సో దానికి సంబంధించి ఒక సిట్ కూడా వేయటం జరిగింది. కానీ ఆ సిట్ కూడా కరెక్ట్ కాదని మళ్ళీ బీఆర్ఎస్ దాన్ని వాదిస్తుంది. సో చూద్దాం ఇక్కడ ఎంతవరకు జరుగుతుంది. ఎన్నో జరుగుతాయి, ఒక్క బండి భగీరథే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎంతో మంది బాలికలపైన, మైనర్ బాలికలపైన ఎన్నో రకాల దాడులు చర్యలు జరుగుతూ ఉంటాయి. కేవలం అధికార పక్షంలో ఉన్న అతని కొడుకు అయినందువల్ల ఇంత ఫోకస్ చేయకుండా ప్రతి ఒక్క బాలిక పట్ల కూడా, ప్రతి ఒక్కరు ప్రభుత్వం అయినా కానీ విపక్షం అయినా కానీ ప్రతి ఒక్క బాలిక పట్ల కూడా ఇదే విధంగా స్పందించాలి, ఇదే విధంగా వాళ్ళ నిరసనని తెలియజేయాలి. ఎంతమంది మైనర్ బాలికలు కానీ స్త్రీలు కానీ ఎవరి మీదైనా ఎటువంటి దురాక్రమాలు జరిగినా కూడా ఖచ్చితంగా వాళ్ళ పట్ల ఇదే విధంగా ర్యాలీ చేయాలి, వాళ్ళని ఇదే విధంగా బయటకు తీసుకురావాలని ఉండాలి. ఆ ఒక్క అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కాబట్టి ఏదో దొరికింది అస్త్రం అని కాకుండా సమాజంలో ఉన్న ప్రతి ఆడపిల్ల పట్ల విపక్షాలు కానీ అధికార పక్షం కానీ ఈ విధంగా చర్య తీసుకుంటేనే ఖచ్చితంగా ఎంతో మంచిది. సో దాని తర్వాత చూస్తే రూపాయి బెంబేలు 79 పైసలు నష్టపోయిన మారకం విలువ 95.28కి జారుకున్న దేశీయ కరెన్సీ. గ్యాస్ సబ్సిడీకి మంగళం, వార్షిక ఆదాయం 10 లక్షలు దాటితే రాయితీ కట్. సో సబ్సిడీ ఏదైతే గ్యాస్కి ఇస్తుంటుందో గవర్నమెంట్, వార్షిక ఆదాయం 10 lakhs దాటితే రాయితీ అనేది ఇకపైన ఉండబోదు అని తెలంగాణ నమస్తే తెలంగాణలో ప్రకటించడం జరిగింది. కొద్ది రోజులు స్కూల్లో ఆన్లైన్ క్లాసులు నడపాలి, వడోదర సభలో ప్రధాని మోడీ పిలుపు. ప్రజల ముందట పెట్రోల్ డీజిల్ పొదుపు మంత్రిని జపించిన ప్రధాని రోజు గడవక ముందే మడమ తిప్పేశారు. సోమవారం గుజరాత్లోని వడోదర పర్యటన సందర్భంగా వందలాది వాహనాల శ్రేణితో సాగిన ప్రధానమంత్రి మోడీ ర్యాలీని చూసి ప్రజలే ముక్కును వేలేశారు. పెట్రోల్ డీజిల్ వాడకంపై నియంత్రణ పాటించాలి, సొంత వాహనాల్లో కూడా ప్రజా రవాణా వ్యవస్థ ఉపయోగించాలి అని హైదరాబాద్ వేదికగా సుద్దులు చెప్పి తెల్లారే వేలాది లీటర్ల పెట్రోల్ డీజిల్ ను దుబారా చేసేలా ర్యాలీ తీయడం ఏమిటని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. మందికి నీతులు చెప్పే ముందు మనం పాటించాలి అంటూ సెటైర్స్ వేశారు. సో ప్రధాని మోడీ ఏదైతే ఒక రోజు ముందు పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించేందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అని చెప్పిన నెక్స్ట్ డేనే ఆయన సోమనాథ్ యాత్రకి ఏదైతే వెళ్ళారో అక్కడ చూస్తుంటే ఈ ఇమేజ్లో మనకి కనిపిస్తున్నాయి దగ్గర దగ్గర ఒక 15-20 వెహికల్స్ అయితే కాన్వాయ్ ఒకదాని ఒకటి వెళ్తుంది. మరి ఇదంతా పెట్రోల్ డీజిల్ వేస్ట్ కాదా అని అయితే ప్రశ్నిస్తూ మనకి బీఆర్ఎస్ అయితే ప్రశ్నిస్తూ దానికి సంబంధించి ఒక న్యూస్ అయితే వేయడం జరిగింది. తెలంగాణలోని బీఆర్ఎస్ రేవంత్ కానివ్వండి, విపక్షాలు ఏదైతే బీజేపీకి అగెనెస్ట్గా ఉన్న పక్షాలు ఏవైతే ఉన్నాయో వారు ప్రశ్నిస్తున్నారు. ఒక్కరోజు గడవక ముందే మడమ తిప్పి వెంటనే మళ్ళీ అంత కాన్వాయ్ని పెట్రోల్ డీజిల్ వేస్ట్ చేసుకుంటూ ప్రధాని మోడీ వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ అని అయితే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ నమస్తే తెలంగాణలో అది మెయిన్ పేపర్లోనే ఆ వార్తని ప్రచురించడం జరిగింది. నగల పరిశ్రమ నాశనమే కోట్లాది మందికి ఉపాధి దూరం, మోడీ వ్యాఖ్యలపై జ్యువెలర్ల ఆందోళనలు, బంగారం కొనవద్దనడంపై బీజేసీ అభ్యంతరం, రిటైల్ తదితర అనేక రంగాలపై ప్రభావం, మార్కెట్లో మరింత పెరగనున్న ధరలు, దిగుమతి సుంకం పెంపు అంచనాలు. సో ఏదైతే ప్రధాని మోడీ వ్యాఖ్యలకు సంబంధించే మెయిన్ వార్తలు, కొందరు ఖచ్చితంగా విదేశీ మారక ద్రవ్యాల తరుగుదల నిల్వ చేసుకోవటం కోసమే ప్రధాని ఆ విధంగా చెప్పారనేది అయితే ఆర్థిక నిపుణులు కూడా అంశాన్ని చెప్తున్నారు. కానీ ఏదైతే బీజేపీ విపక్షాలు అయితే ఏవైతే ఉంటాయో వారు మాత్రం వారికి అనుగుణంగా వారి వార్తలు అయితే చెప్పడం జరుగుతుంది. కానీ ఏది బంగారు దుకాణాల కోణంలో దేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే వారు
ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. కోట్లాది మందికి ఉపాధి దూరం అవుతుందని అయితే చెప్తున్నారు. మోడీ వ్యాఖ్యలపై జ్యువెలర్స్ ఆందోళన, బంగారం కొనవద్దండంపై ఖచ్చితంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఎంతో మంది బంగారం వ్యాపారం మీద ఎన్నో ఉపాధి మెయిన్ తయారీదారులు మెయిన్ ఎవరైతే ఉంటారో బంగారం తయారు చేసే కంసాలి వాళ్ళు ఎవరైతే ఉంటారో అందరూ కూడా ఆధారపడి ఉంటారు. ఖచ్చితంగా మోడీ వ్యాఖ్యలు కోట్ల వ్యాప్తిగా దేశవ్యాప్తంగా ఎంతో కొంత ప్రభావం అయితే చూపిస్తాయి. అలాంటప్పుడు మా ఉపాధి పోతుంది అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళైతే వ్యతిరేకించడం జరుగుతుంది. ఆ వ్యాఖ్యల్ని వాళ్ళు ప్రతిఘటించడం జరుగుతుంది. మరి ఫర్దర్గా ఈ అంశం ఎంత దూరం వెళ్తుంది అనేది ఫర్దర్గా చూడాలి. ఖచ్చితంగా ఇండియన్స్ గోల్డ్కి ఎంతో వాళ్ళు సెంటిమెంట్ గా భావిస్తారు. ఖచ్చితంగా కొనటం ఆపడం అనేది అయితే జరగదు, ఎంతో కొంత తగ్గొచ్చు. అది కూడా ఉపాధికి లాస్ అని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ చూస్తే ఎక్కడి ధాన్యం అక్కడే, వడ్లు ముక్కలతో నిండిపోయిన మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలు, కళ్ళాల్లో కుప్పలు తెప్పలు, రైతులను భయపెడుతున్న అకాల వర్షాలు, సర్కార్ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ మండిపాటు, రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి ఆందోళనలు. సో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఒక ఇష్యూ ఇది. సో అన్నం పెట్టి రైతులపై కాంగ్రెస్ సర్కార్ పగబట్టినట్టు చేస్తుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనకుండా చేస్తుంది. మొండకేయడంతో ఎక్కడి ధాన్యం అక్కడే పేరుకుపోయింది. ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ ఎగెనెస్ట్ గా ఈ వార్తనైతే ప్రచురించడం జరిగింది. సో ఎక్కడి ధాన్యం అక్కడే ఉంది. వడ్లు ముక్కలతో నిండిపోయిన మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలు, కళ్ళాల్లో కుప్పలు తెప్పలుగా ధాన్యం ఉంటుంది. మరి ఎందుకు ఈ విషయానికి సంబంధించి రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వం ఇదొక్కటనే కాదు, రైతుల పట్ల రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి, అనేక వ్యతిరేక నిరసనలు అయితే జరుగుతున్నాయి. వీటన్నిటికీ సంబంధించి ఖచ్చితంగా రేవంత్ సర్కార్ ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. టీచర్లు గంట అదనంగా పనిచేయాలి. పాఠశాలల్లో గంట కొట్టే వాళ్ళు, ఊడ్చే వాళ్ళు లేరు. విద్యా వారోత్సవాల ప్రారంభోత్సవంలో సీఎం తెలంగాణ స్కూల్స్ కి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ చేసిన వ్యాఖ్య ఇది. టీచర్లు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక 1 hour ఎక్స్ట్రా వర్క్ చేయాలని అయితే సీఎం చెప్పడం జరిగింది. పాఠశాలలో గంట కొట్టే వాళ్ళు, ఊడ్చే వాళ్ళు కూడా లేరని అయితే చెప్పడం జరుగుతుంది. విద్యా వారోత్సవాల ప్రారంభోత్సవంలో చెప్పారు. సో దీనికి సంబంధించిన న్యూస్ అయితే ప్రచురించడం జరిగింది. తెలంగాణ నమస్తే తెలంగాణ, నమస్తే తెలంగాణ పేజ్ 2లో ఒకసారి అయితే చూసేద్దాము. మెయిన్ గా బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన సంబంధించిన న్యూస్ దీనికి సంబంధించి ఉంది. దాంట్లో కూడా బండి సెక్షన్ 21 సెగా కొడుకు పై నమోదైన కేసులో పోక్సో కేసులు ఎట్టకేలకు దర్యాప్తు, నేరాన్ని దాటిన రాజీ ప్రయత్నాలు చేసిన నేరమే. సంజయ్ సంగప్పపై సెటిల్మెంట్ ఆరోపణలు, సాక్ష్యాలు లభిస్తే ఇద్దరిని విచారణకు పిలిచే అవకాశం. అంటే ఏదైతే తన కొడుకు మీద కేసు నమోదు చేసిన వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకునే దానికి బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని, అది కనుక నిరూపణ అయితే ఇద్దరిని కూడా విచారణకు తీసుకువెళ్లే అవకాశం, ఇద్దరి పైన కూడా కేసు దర్యాప్తు చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి మెయిన్ ఇక్కడ హెడ్లైన్ గా దొరికింది. కొడుకు కేసుతో బండికి ఏం సంబంధం, మా పార్టీకి సంబంధం లేదు. బీజేపీ అధ్యక్షుడు రామ్ చందర్ కొడుకు కేసుతో మాకేంటి సంబంధం, బండికి ఏంటి సంబంధం అని చెప్పి బీజేపీ వర్షన్ ఈ విధంగా ఉంది ఈ కేసుకు సంబంధించి. కానీ తప్పు చేస్తే శిక్ష తప్పదు అని చెప్పేసి ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్తున్నారు. బాలిక రక్షణను గాలికి వదిలేసిన సర్కార్ అని అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఒక్కొక్కరికి సంబంధించి వెర్షన్ ఒక్కొక్కలా ఉంది. పంచాయతీ పెట్టి ఇద్దరికి పెళ్లి చేస్తారా, తెలంగాణ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పొన్నం, ఆయన అయితే ఇద్దరికి పంచాయతీ పెట్టి ఇద్దరికి పెళ్లి చేస్తారా అని ఒక రాజీ కుదిర్చే వైఖరిగా దీన్ని చూడొచ్చు. లేదు ఆ అమ్మాయికి సరైన న్యాయం జరగాలి అంటే ఇది కూడా ఒక చర్యగా భావించవచ్చు. సో దానికి సంబంధించి ఉంది. మొత్తం సెకండ్ పేజ్ అంతా కూడా మొత్తం టోటల్ అండ్ అవుట్ గా కేవలం బండి భగీరథ్కి సంబంధించిన అంశానికి సంబంధించిన న్యూసే ఉంది. సో ఇది నమస్తే తెలంగాణలో ఉన్న న్యూస్. సో మనం నెక్స్ట్ వేరే పేపర్ అయితే చూసేద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నమస్తే తెలంగాణ తర్వాత ఒకసారి మనం సాక్షి అయితే చూద్దాము. సో మన సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ హెడ్లైన్ ఏ ఉన్నాయి, సాక్షి రాష్ట్రంలో జరుగుతున్న అంశాలని తన కోణంలో ఏ విధంగా చూస్తుందో ఒకసారి ఈ హెడ్లైన్స్లో మనం చూడొచ్చు. శ్రీవాణి సొమ్ములు పచ్చముఠాల పాలు, టెండర్లు లేకుండానే గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్, స్థానిక ప్రజా ప్రతినిధుల ద్వారా పనులు చేపట్టాలని సీఎం ఆదేశాలు. సో సాక్షిలో మెయిన్ హెడ్లైన్ గా ఎటువంటి రాష్ట్రంలో జరుగుతున్న కరెంట్ అంశాల గురించి ఏమీ లేదు, శ్రీవాణి ట్రస్ట్ గురించిన ఐటెం గురించిన విషయాలు అయితే జరిగింది. సో సాక్షి పేపర్ గురించి ఒకసారి మనం చూసే ముందు
న్యూస్ అనాలిసిస్లో ఒక బ్రేక్ అయితే తీసుకుందాం. సంస్కృతిని చాటి చెప్పే పవిత్ర స్థలాలు, సాంప్రదాయాల సుగంధం విరజిమ్మే క్షేత్రాలు, భక్తి, శాంతి, దైవత్వం ఏకమయ్యే ప్రదేశాలు, మన వైభవానికి చిరస్మరణీయ చిహ్నాలు, ఆధ్యాత్మిక మార్గానికి శిఖర దర్శనాలు, హిందూ ధర్మానికి నిలువెత్తు రూపాలు. మన దేవాలయాలు మీ వైకే టీవీలో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో. మా ఊరు ప్రెసిడెంట్ మా కానోడు లప్ప, మా కానోడు లప్ప, మాలాంటి పిల్లలంటే పడి చేస్తాడో లప్ప, మాలాంటి పిల్లలంటే పడి చేస్తాడో లప్ప. పనికి తోడు పాట, ఆ పాటకు సరిజోడు పని, పని పాటలిద్దరూ కవల పిల్లలు. ప్రజల బాటకెన్నడూ లేవులే ఎల్లలు. ఓలప్పోలప్పో లచ్చుమప్ప, చుట్టబోయిందే లప్ప, చుట్టబోయిందే, చుట్టబోయిందే నా చుట్టబోయిందే, చుట్టబోయిందే నా చుట్టబోయిందే. మన జానపదాలు ప్రతి ఆదివారం రాత్రి 9:30 అవనిపై అద్భుతాలు, అనితర సాధ్యమైన సాహసాలు, అనిర్వచనీయమైన ఆవిష్కరణలు, అలుపెరగని పోరాట గాథలు, ఆసక్తి కలిగించే కథనాలు. వరల్డ్ ఆఫ్ వండర్స్ ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 మీ వైకే టీవీలో. లైఫ్ లో మనకి బోల్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండి. సే నో టు డ్రగ్స్ టుడే. మన యువతను కాపాడుకునే బాధ్యత మనదే. లైఫ్లో ఎంజాయ్మెంట్కి చాలా దారులు ఉన్నాయి. సే నో టు డ్రగ్స్. మీకంటూ ఒక డ్రీమ్ పెట్టుకోండి, ఆ డ్రీమ్ని అచీవ్ చేయడానికి కష్టపడండి. సక్సెస్ ఇచ్చే హై ఏది ఇవ్వదు. ప్లీజ్ సే నో టు డ్రగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వైకే టీవీ పేపర్ అనాలిసిస్. సో ఇప్పుడు మనం సాక్షి గురించి మాట్లాడుతున్నాము. సో సాక్షిలో మెయిన్ హెడ్లైన్స్గా ఏమున్నాయి, సాక్షి ఏ విధమైన అంశాలని ప్రచురించింది అనేది అయితే ఒకసారి చూద్దాము. సో మరి సాక్షికి సంబంధించి శ్రీవాణి సొమ్ము పచ్చముఠాల పాలు, టెండర్లు లేకుండానే గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్, స్థానిక ప్రజా ప్రతినిధుల ద్వారా చేపట్టాలని సీఎం ఆదేశాలోనే. దానికి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్న కరెంట్ ఇష్యూస్, బర్నింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవేవి లేకుండా శ్రీవాణికి సంబంధించిన ఐటెంని
సాక్షి మెయిన్ హెడ్లైన్గా వేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి శ్రీవాణి సొమ్ములు పచ్చముఠాల పాలు, ఏదైతే శ్రీవాణి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో, శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన నిధులతో ప్రభుత్వం రాష్ట్రంలోని ఆలయాలను పునరుద్ధరించడం కానీ, పలు చోట్ల టీటీడీకి సంబంధించి వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించడానికి కానీ కార్యక్రమాన్ని తలపెట్టింది. సో దానికి సంబంధించి ఆ సొమ్ము పచ్చముఠాల పాలు అంటే ఏదైతే టీడీపీకి సంబంధించిన అధికారులు లేదంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారు ఆ సొమ్ముని తస్కరిస్తున్నారని కానీ, వారు దాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని కానీ సాక్షి ప్రచురించడం జరిగింది. సాధారణంగా 5 లక్షల రూపాయలు దాటే ప్రతి పని టెండర్ విధానంలోనే కాంట్రాక్టర్కి ఇవ్వాలి. సర్పంచుల పదవి కాలం ముగియడంతో ప్రస్తుతం పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పరిపాలన జరుగుతుంది. ఇదే ఆధారంగా టెండర్లు లేకుండా అటు నిధులు ఇటు భక్తులు ఇచ్చే చందాల డబ్బుతో స్వాహాకు రంగం సిద్ధం. మాజీ సీఎం వైఎస్ జగన్ సహాయంలో 4111 ఆలయాల పనులకు శ్రీకారం. పారదర్శకంగా టెండర్లు, అర్హులకు నిర్మాణ బాధ్యతలు. అధికారంలోకి రాగానే 1724 ఆలయాల పనులను రద్దు చేసిన చంద్రబాబు సర్కార్ అని చెప్పి సాక్షి అయితే శ్రీవాణి ఆలయానికి సంబంధించి టీటీడీ నిధులకు సంబంధించి ఒక వార్తనైతే ప్రచురించడం జరిగింది. ఇప్పుడు అయితే ఏదైతే స్థానిక సంస్థలు అంటే లోకల్ ఎలక్షన్స్ ఏదైతే ఇంకా పెండింగ్ లో ఉన్నాయో, ప్రస్తుతం ప్రత్యేక అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లే ఆ మున్సిపాలిటీలకి అధికారులుగా వ్యవహరిస్తున్నారు. సో దానికి సంబంధించి ఇదే అదనుగా టెండర్స్ లేకుండా అంటే ప్రత్యేక అధికారులు ఉన్నారు కాబట్టి టెండర్ల ప్రక్రియ జరగదు. టెండర్లు లేకుండానే వాళ్ళ ఇష్టమైన వాళ్ళకి నిర్మాణానికి సంబంధించి బాధ్యతలు అప్పగించి నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని సాక్షి చెప్పడం జరిగింది. సో దాంట్లో వైఎస్ జగన్ ప్రభుత్వంలో శ్రీవాణి ట్రస్ట్ 4000 ఆలయాలు నిర్మాణానికి పూనుకున్నారట. సో తెలంగాణ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం రాగానే 1700 ఆలయాలని రద్దు చేశారని అయితే చెప్తున్నారు. 4000లో మరి 5 ఏళ్లలో మరి ఎందుకో మరి 622 ఆలయాలే పూర్తి చేయగలిగారు వాళ్ళు. సో పనులు ప్రారంభ దశలో ఉండగానే చంద్రబాబు సర్కార్ 1700 ఆలయాలను అయితే రద్దు చేయడం జరిగిందని వాళ్ళు ఆరోపణతో కూడా ఒక న్యూస్ అయితే వేయటం జరిగింది. సో దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏ విధంగా వారి సమాధానాన్ని ఇస్తుందో చూడాలి. సో బాబు బినామీలకు ప్రైమ్ ప్లాట్లు, రైతులకు పాట్లు. మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం. 2వ దశ ల్యాండ్ పూలింగ్ కు మేం వ్యతిరేకం. రైతులు తరపున వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది. ఏడాదిలో ప్యాలెస్ కట్టుకున్న చంద్రబాబు అద్దాల పేరుతో రాజధానిని దోచేస్తున్నారు. క్విడ్ ప్రోకో కోసమే అమరావతి తంతు. రైతులను గెట్ అవుట్ అని పెమ్మసాని అవమానించడం సిగ్గుచేటు. ఏపీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రధానమంత్రి పొరుగు రాష్ట్రంలో వారి ఇళ్లకు వెళ్లడం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. సో మరి ఇప్పటికీ ఎన్నో సార్లు ప్రధాని ఆంధ్రప్రదేశ్కు రావటం జరిగింది. తెలంగాణ కన్నా ఎక్కువ టైమ్స్ ఆంధ్రప్రదేశ్కు రావటం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు యోగా డే రోజు రావటం జరిగింది. ఇంకా చాలా మనకి శంకుస్థాపన అమరావతి శంకుస్థాపన కూడా రావటం జరిగింది. మొన్న వైజాగ్కి కూడా రావటం జరిగింది. వైజాగ్కి 2-3 సార్లు వచ్చారు. మరి తెలంగాణలకి ఒక్కసారి వచ్చినందుకు ఈ విధంగా వార్త ప్రచురించడం జరిగింది. వైసీపీ పేర్ని నాని వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతను. సో దానికి సంబంధించి ఒక వార్త జస్ట్ ఆయన విజిట్ చేశారనే వార్తను కూడా హైలైట్ చేస్తూ చెప్పడం జరిగింది సాక్షి. రైతుల తరపున వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది అనేదైతే ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమరావతి రైతులు ఏదైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ గవర్నమెంట్ మారే వరకు కూడా వాళ్ళు ఒక 5 ఏళ్ల పాటు పోరాటం చేస్తూనే ఉన్నారు వారికి న్యాయం జరగడం కోసం. మరి అప్పుడంతా రైతుల తరపున పోరాటం చేయకుండా ఉన్నారు పేర్ని నాని. సో మరి అప్పటి నుంచి ఇప్పుడు రైతుల తరపున పోరాటం చేస్తామని అయితే చెప్పడం జరుగుతోంది. ఆ తర్వాత మెయిన్గా తమిళనాడు రాజకీయాలకి సంబంధించిన వార్తనైతే ప్రచురించడం జరిగింది సాక్షి. అన్నా డిఎంకేలో చీలిక. తమిళనాడు అసెంబ్లీ వేదికగా పార్టీలో విభేదాలు బహిర్గతం. పళనిస్వామిపై వేలుమణి వర్గం తిరుగుబాటు. తమ వర్గం నుంచే పార్టీ శాసనసభ పక్ష నేతను ఎన్నుకోవాలని డిమాండ్. ఇక ఏదైతే ఏఐడిఎంకేలో చీలిక ఏదైతే ఉందో, పళనిస్వామి నుంచి విభేదించిన వర్గం ఏదైతే ఉందో వాళ్ళు విడిపోయిన వర్గం నుంచే ఏఐడిఎంకే శాసనసభ పక్ష నేతను ఎన్నుకోవాలని అయితే కోరుతున్నారు.
తమిళనాడు అసెంబ్లీ సాక్షిగా అన్నాడీఎంకే పార్టీలో విభేదాలు వెలుగు చూశాయి. తాజా ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యం చెందడంతో పార్టీ అగ్రనేత మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి నాయకత్వంలో ముందుకు సాగేది లేదని మెజారిటీ ఎమ్మెల్యేలు తెగేసి చెప్పారు. దీంతో పార్టీలో చీలిక అనివార్యమని స్పష్టమవుతోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు పార్టీ సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి, సివి షణ్ముగం సారథ్యం వహిస్తున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరికి మద్దతు తెలపడంతో తాజాగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు తమిళ మీడియాలో వార్తలు గుప్పమన్నాయి. పార్టీ ఘోర పరాభవానికి పళనిస్వామి కారణమని, అలాంటి వ్యక్తి అసెంబ్లీలో పార్టీ తరపున శాసనసభ పక్షనేతగా కొనసాగే అర్హత కోల్పోయారని షణ్ముగం, వేలుమణి అయితే చెప్పడం జరిగింది. ఒక పార్టీకి సంబంధించి ఆ పార్టీ శాసనసభ పక్ష నేత ఎవరు ఉండాలో, ఎవరు ఆ పార్టీ అధినేతగా ఉండాలో ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. సో అసెంబ్లీలో ఆ శాసనసభ పక్ష నేత వీరి పార్టీ తరపున రిప్రజెంట్ చేస్తారు. సో మరి ఏ విధంగా టీవీకే తరపు నుంచి విజయ్ శాసనసభ పక్ష నేతగా, డిఎంకే తరపు నుంచి ఉదయనిధి స్టాలిన్ శాసనసభ పక్ష నేతగా ఆ పార్టీ ఎన్నుకోవడం జరిగింది. కానీ ఏఐడిఎంకేలో మాత్రం చీలిక ఏర్పడిన కారణంగా వాళ్ళలో సెలెక్ట్ అయిన 60 మంది, అంటే 60 దగ్గర 60 చిల్లర ఉన్నారు వారు ఎమ్మెల్యేలు. 60 మందిలో 38 మంది ఒక వర్గంగా, మిగిలిన వారు ఒక వర్గంగా వెళ్ళిపోవడం జరిగింది. ఏదైతే మెజారిటీ సభ్యులు ఎమ్మెల్యేలు ఒక వర్గానికి సపోర్ట్ చేస్తున్నారో, పళనిస్వామి నాయకత్వం వల్లే, పళనిస్వామి తీరు వల్లనే పార్టీ ఓడిపోయింది అని విభేదించిన షణ్ముగం, వేలుమణి ఎవరైతే ఉన్నారో వారిద్దరి తరపున చీలిపోయిన ఎమ్మెల్యేలందరూ షణ్ముగాన్ని కానీ వేలుమణిని కానీ లేదా చీలిపోయిన వాళ్ళల్లో ఒకరిని కానీ శాసనసభ పక్ష నేతగా, ఏఐడిఎంకే శాసనసభ పక్ష నేతగా అసెంబ్లీలో వాళ్ళ వాణిని వినిపించేందుకు ఎన్నుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇందాక కూడా మనం చెప్పుకున్నాము, ఏదైతే ఈ చీలిపోయిన వాళ్ళు ఖచ్చితంగా టీవీకేకి మద్దతు ఇస్తారు ఫర్దర్గా ఫ్యూచర్లో అని అయితే చెప్పడం జరిగింది. సో అందుకోసం వాళ్ళు ఆధిక్యం కోసం కూడా ఈ ప్రకటన చేయొచ్చు. సో మరి దీనిని పళనిస్వామి ఏ విధంగా దీన్ని సాల్వ్ చేసుకుంటారు, విభేదించిన వాళ్ళని పార్టీని, అంటే ప్రస్తుతం ఆయనే అధికారిగా శాసనసభ పక్షనేతగా ఉన్నారు, ఇప్పుడు ఎన్నుకోవాల్సి ఉంది. సో మరి ఆయన దీన్ని ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఈ చర్యని ఆయన ఏ విధంగా తీసుకుంటారు, ఏ విధంగా సమాధానం చెప్తారు అనేది తమిళనాడు రాజకీయాల్లో కొంచెం ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పొచ్చు. ఇప్పుడనే కాదు, ఎప్పుడైతే ఏప్రిల్ 23 ఎలక్షన్స్ జరిగాయో, మే 4 రిజల్ట్స్ వచ్చాయో అప్పటి నుంచి కూడా తమిళనాడు రాజకీయాలు కూడా ఆంధ్ర ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అయిపోయాయి. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు విజయ్ సీఎం అయ్యారో, ఆయన ఇదివరకు కథానాయకుడిగా, హీరోగా ఉన్నప్పుడు ఆయన మూవీస్ ని కూడా ఆంధ్రప్రదేశ్ లో డబ్డ్ వెర్షన్ అందరూ కూడా చూస్తుంటారు. ఆయనకి కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫ్యాన్స్ క్లబ్ అవైతే ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్ గా అక్కడి రాజకీయాల గురించి మనకు కూడా ఒక తెలియని ఒక ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో దానికి సంబంధించి మెయిన్ హెడ్లైన్ గా సాక్షి ప్రచురించడం జరిగింది. ఎందుకంటే ఇటీవల చూస్తే మనకి మాజీ మంత్రి రోజా కూడా కేవలం జగన్ తీరుతెన్నుల వల్ల, జగన్ అని అనుసరించటం వల్ల విజయ్కి సక్సెస్ వచ్చింది అని ఆవిడ ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. కానీ విజయ్ రాకముందు, విజయ్ సెలెక్ట్ అవ్వకముందు జగన్ సేమ్ డిఎంకే అధినేత స్టాలిన్ ఎవరైతే ఉన్నారో, స్టాలిన్ జగన్ ని అనుసరిస్తున్నారు, జగన్ పరిపాలనలాగే స్టాలిన్ పరిపాలన ఉంది అని ఇదే రోజా చెప్పడం జరిగింది. మరి అప్పుడు జగన్ అనుసరించడం వల్ల స్టాలిన్ ఓడిపోయారో, జగన్ అనుసరించడం వల్ల విజయ్ గెలిచారో, ఏం జరిగింది అనేది మరి రోజాకే తెలియాలి. సో దాని నెక్స్ట్ చూస్తే ఇంకా కొన్ని మెయిన్ హెడ్లైన్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో ప్రధాని ప్రయాణించే మార్గంలో జిలిటన్ స్టిక్స్. ప్రధాని మోడీ ఆదివారం బెంగళూరు పర్యటన సందర్భంగా ప్రయాణించిన రోడ్డు సమీపంలో జిలిటన్ స్టిక్స్ బాక్స్ లభించడంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ రంగంలోకి దిగాయి. లోహిత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించాయి. ఈ న్యూస్ మనం ఇప్పుడు సాక్షిలోనే చూస్తున్నాం, ఇప్పటిదాకా మనం దేంట్లోనూ చూడలేదు. జిలిటన్ స్టిక్స్ అనేవి ఏదైనా ఒక ఎక్స్ప్లోజివ్ కి సంబంధించిన ఒక ఐటమ్, ఒక ఎలిమెంట్ ఏదైతే ఉందో ప్రధాని ప్రయాణించే బెంగళూరు రోడ్ మీద కొంచెం సమీపంలో అవైతే లభించాయి. సో దానికి సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ దీనికి సంబంధించి రంగంలోకి దిగి ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో దీనికి ఏమైనా వాళ్ళు ఏదైనా ఎక్స్ప్లోజన్ కి ప్లాన్ చేసి ఉంటారు అనేది ఏదైనా వార్త ఉంటే మాత్రం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతుంది. అండ్ నేటి నుంచి ఆధార్ క్యాంపులు రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామ వార్డు సచివాలయాలతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో ఈ నెల 12 నుండి 15 తేదీల వరకు మధ్య ఒక విడత, 19, 25 తేదీల మధ్య మరో విడత ప్రత్యేక ఆధార్ క్యాంపుల నిర్వహణకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఆదేశాలు. సో ఆధార్ పేరు మార్పులు, చేర్పులు ఈ అంశానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఆధార్ క్యాంప్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆ వార్త కూడా ప్రచురించడం జరిగింది సాక్షి. అండ్ అదేవిధంగా కానిస్టేబుల్ దారుణ హత్య
ఓ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యాడు. తలను రోడ్డుకేసి బాది మరి నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన కాకినాడ నగరంలో జరిగింది. మద్యం మంతలో ఇద్దరి మధ్య చెలరేగిన వివాదంతో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ ఐటెం ని కూడా సాక్షి మెయిన్ ఎడిషన్ లో ప్రచురించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మోడీ అంశానికి సంబంధించి విషయం ఉందో బంగారానికి సంబంధించి కూడా సాక్షి చెప్పడం జరుగుతుంది. ఎకానమీకి మోడీ పొదుపు మంత్రం ఎకానమీకి శుభసూచకం. బంగారం క్రూడ్ భారం తగ్గుతుంది. దిగుమతుల బిల్లు దిగిరావడం సానుకూలం. దేశం నుంచి డాలర్ల ప్రవాహానికి చెక్. ఫోరెక్స్ నిల్వలకు దన్ను. రూపాయి పతనానికి అడ్డుకట్ట. స్వాగతిస్తున్న ఆర్థిక నిపుణులు. దేశ వినిమయం ప్రభావం పడుతుందన్న విశ్లేషకులు. సో మోడీ చేసిన ప్రకటన పట్ల సాక్షి సానుకూలంగా స్పందించడం జరిగింది. ఒక రకంగా మోడీ చెప్పింది ఎకానమీకి శుభసూచకం అని అయితే సాక్షి వారి అభిప్రాయాన్ని తెలియచేయడం జరిగింది. ఏదైతే విపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయో సో ఆ విపక్షాలకి సాక్షి విపక్షం కాబట్టి ఖచ్చితంగా వారు ఇలా పాజిటివ్ గానే స్పందిస్తారు. సో కాబట్టి దీనికి సంబంధించి ఈ వార్తనైతే వేయడం జరిగింది. దిగుమతులు బిల్లు దిగిరావటం సానుకూలం అని చెప్పడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ ప్రధాన దిగుమతుల తీరు ఈ విధంగా ఉందని అయితే చెప్పడం జరిగింది. సో చూడాలి మరి దీనికి సంబంధించి సాక్షి ఖచ్చితంగా పాజిటివ్గా స్పందించింది. శుభసూచకం ఎకానమీకి అని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఇక్కడ చూడాలి. కంచి కోసం సరిహద్దు భూమి. బంగ్లాదేశ్ సరిహద్దు వెంట కంచె నిర్మాణ కోసం ప్రభుత్వ భూములను BSF కి ఇచ్చేందుకు సువేందు సర్కార్ ఒప్పుకుంది. ఏదైతే రీసెంట్ గా బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ ప్రభుత్వం. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ ఇండియాకి మధ్యలో ఉన్న అంటే వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్ కాబట్టి ఆ బార్డర్ కి కంచె నిర్మించాలి అనేదైతే ఒక ప్రతిపాదన ఇదివరకు రావడం జరిగింది. ఇప్పుడు దానికి ఓకే చెప్తూ అక్కడ కంచె నిర్మాణం జరుగుతుంది. అండ్ దానికోసం ప్రభుత్వ భూములను BSF కు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు ఇవ్వటానికి సువేందు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనేది అయితే ఒక మెయిన్ వార్తగా చెప్పొచ్చు. మరి బంగ్లాదేశ్ ఇండియా దౌత్యపరమైన సంబంధాలకి కానీ ఇప్పటికే ఆల్రెడీ కొంచెం క్లాషెస్ అయితే ఉంది. మరి ఈ నిర్ణయం ఈ నిర్మాణం ఎంతవరకు దీన్ని సాల్వ్ చేస్తుందా లేదంటే ఇంకా పెంచుతుందా అనేది ఫర్దర్ గా చూడాలి. సో సాక్షి సెకండ్ పేజ్లో ఏముందో చూద్దాము. సేమ్ దానికి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి ఏదైతే న్యూస్ ఉందో సెకండ్ పేజ్లో కంటిన్యూ అవుతుంది. మోడీ పొదుపు మంత్రం ఎకానమీకి శుభసూచకం. సో మోడీ చెప్పిన దాని గురించి వాళ్ళు ఖచ్చితంగా పాజిటివ్గా చెప్పడం జరిగింది సాక్షి. సో దీనికి ఇది సాక్షికి సంబంధించి ఐటమ్స్ మనం చూసినట్లయితే సో ఒకసారి మనం నెక్స్ట్ పేపర్కి అయితే వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ చూసుకుంటే మనం విశాలాంధ్ర. సో ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి ఇది చూసాం మనం. ఇప్పుడు ఒకసారి విశాలాంధ్రకు సంబంధించి మెయిన్ హెడ్లైన్స్ ఏమున్నాయి, విశాలాంధ్రకు సంబంధించి వారు ఏమి ప్రచురించారో చూద్దాము. సో విశాలాంధ్రలో పోలవరానికి పూర్తిగా నిధులు ఇవ్వండి. CII సమిట్లో ఏదైతే సీఎం చెప్పారో దానికి సంబంధించిందో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై CPI సమర శంఖాన్ని మెయిన్ హెడ్లైన్గా వేయటం జరిగింది. విశాలాంధ్ర సెప్టెంబర్ 28న చలో ఢిల్లీ, ఆగస్టు 6 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు. CPI జాతీయ సమితి సమావేశాల్లో నిర్ణయం వెల్లడించిన డి రాజా. ఏదైతే మనకు మోడీ ప్రకటించిన విధానం ఏదైతే ఉందో ఆర్థిక ఒక సూచన అయితే చేశారు. ఖచ్చితంగా బంగారం అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి, ఒక ఏడాది పాటు బంగారాన్ని కొనడం తగ్గించుకోండి అని అయితే చెప్పారు. పూర్తిగా మానేయమని అయితే చెప్పలేదు. దీనికి సంబంధించి విశాలాంధ్ర CPI సమరశంఖం అనే పేరుతో ఒక న్యూస్ని అయితే పంపించడం జరిగింది. తమిళనాడులో ఒకే సంస్కృతి రుద్దుడిపై కూడా విమర్శ చెప్తోంది విశాలాంధ్ర. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో తమిళ తాయి వళత్తు పాడటానికి ముందు వందే మాత్రం ఆలపించడాన్ని CPI తప్పుపట్టింది. ఇది దేశ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని RSS బీజేపీ కూటమి బలవంతంగా ఒకే సంస్కృతిని రుద్దే ప్రయత్నం చేస్తోందని విమర్శించింది. గవర్నర్ పాత్రను ఎండగడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి విభజన శక్తులను అడ్డుకోవాలని సూచించింది. ఏదైతే విజయ్ ప్రమాణ స్వీకారంలో మనం అయితే చూసామో దీనికి సంబంధించి విజయ్ల అక్కడ ఉన్న CPI CPM అదేవిధంగా VCK కూడా దీన్ని వ్యతిరేకించాయి. ముందుగా జాతీయ గేయం వందే మాత్రం, తర్వాత జాతీయ గీతం జనగణమన, ఆ తర్వాత తమిళ రాష్ట్ర గేయమైన ఒక పాటనైతే వాళ్ళు పాడడం జరిగింది. జాతీయ గీతం తర్వాత రాష్ట్ర పాట, తర్వాత జాతీయ గేయం ఉండాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వందే మాత్రానికి ఇవ్వడం పట్ల CPI ఖచ్చితంగా తన వ్యతిరేకతనైతే తెలియజేస్తుంది. వామపక్షాలు తమ వ్యతిరేకతనైతే తెలియజేస్తున్నాయి. ఖచ్చితంగా ముందు జాతీయ గేయానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం పట్ల.
అండ్ ఆ తర్వాత చూస్తే మోడీ వ్యాఖ్యలపై దుమారం, స్టాక్ మార్కెట్లు ఢమాల్. దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు భారీ నష్టాలను మూసాయి. శాంతి ఒప్పందానికి ఇరాన్ ప్రతిపాదనలను ట్రంప్ తిరస్కరించడం, చమురు ధరలు మళ్లీ పెరగడం వంటి కారణాలు ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. సో దీనికి తోడు ప్రధాని మోడీ ప్రకటించిన కొన్ని పొదుపు చర్యలు దేశ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయని అయితే విశాలాంధ్ర ప్రకటించడం జరిగింది. సో యాజ్ మనం ఇందాక చెప్పుకున్న విధంగా ఒక మాట ట్రంప్ కానివ్వండి, మోడీ కానివ్వండి, ఒక అధికార స్థాయి, ఒక శాసించే స్థాయిలో ఉన్న నేతలు, ఎందుకంటే భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. సో అలాంటప్పుడు ఒక మాట చాలు వారి మనకి సెన్సెక్స్ కానీ స్టాక్ మార్కెట్ కానీ అటు ఇటు అవడానికి. బంగారం ఎప్పుడైతే కొనొద్దు, ఒక 1 year పాటు ఖర్చులు తగ్గించుకోండి అని మోడీ ఎప్పుడైతే చెప్పడం జరిగిందో వెంటనే స్టాక్ మార్కెట్ అయితే కుదేలైపోయింది. దానికి సంబంధించిన న్యూస్ని విశాలాంధ్ర చాలా పెద్దగా తను చెప్తోంది. ఎందుకంటే ఆ మాట కరెక్ట్ కాదు అని మోడీ ఎప్పుడైతే ప్రకటించడం జరిగిందో అప్పటి నుంచి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఖచ్చితంగా వాటిని వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. సో దానికి సంబంధించి మెయిన్ హెడ్లైన్గా వేసింది. బీజేపీకి రిటర్న్ గిఫ్ట్, బెంగాల్ సీఎస్గా సిఈసి మనోజ్ కుమార్ అగర్వాల్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల సంఘం బీజేపీ జేబు సంస్థగా వ్యవహరించిందని, ఎస్ఐఆర్ పేరుతో ప్రతిపక్షాల ఓట్లను దొంగలించారని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి విదితమే. వీటికి బలం చేకూరుస్తూ తాజాగా సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించింది. సో ఏదైతే అధికారుల బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి అంటే బీజేపీ ఎలక్షన్స్ లో వెస్ట్ బెంగాల్ ఎలాగైనా పాగా వేయడం కోసం ఎలక్షన్ కమిషన్ తో కుమ్మక్కయ్యి ఎన్నో ఓట్లని చోరీ చేసిందని, ఎన్నో ఓట్లను తొలగించేసిందని ఒక విపక్షాలు కానీ, మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ ఆరోపణలు అయితే చేయటం జరిగింది. మరి వాటికి అంటే కరెక్టే, అది జరిగింది కరెక్టే అనే విధంగానే స్పందించింది సిఈసి ఎలక్షన్ కమిషన్. మనోజ్ కుమార్ అగర్వాల్ ను ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగిందని, అది బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ లాంటిది, బీజేపీకి ఒక చెంపపెట్టు లాంటిదని భావనని వ్యక్తం చేస్తూ విశాలాంధ్ర ఈ వార్తనైతే ప్రచురించడం జరిగింది. సో దాని తర్వాత కూడా కొన్ని కేంద్రాన్ని బీజేపీ గవర్నమెంట్ని కానివ్వండి, రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమిని కానివ్వండి, ప్రస్తుతం తమిళనాడులోని టీవీకే కూటమిని కానివ్వండి వ్యతిరేకిస్తూ పలు వార్తలను ప్రచురించడం జరిగింది విశాలాంధ్ర కూడా. సో పేజ్ 2లో కూడా మనకి ఇదే కూడా మెయిన్ హెడ్లైన్గా కనిపిస్తున్నాయి. సో ఇవి ఈ విధంగా చూస్తే మనకి రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కానివ్వండి, దేశ రాజకీయాలకి సంబంధించిన కానివ్వండి, మన చుట్టుపక్కల తెలంగాణ, తమిళనాడు ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతున్న హ్యాపెనింగ్స్కి సంబంధించిన కానివ్వండి, మెయిన్ న్యూస్ పేపర్స్లో ఉన్న మెయిన్ హెడ్డింగ్స్లో ఉన్న వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. ఇది ఇవాల్టి పేపర్ అనాలిసిస్. రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ YK టీవీ. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.